తెలంగాణలో ప్రభుత్వం పనితీరు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదని అంటున్నారు హరీష్ రావు గారు. రాష్ట్రంలో మార్చురీ పాలన నడుస్తుంది అని అన్నారు. నమస్కారం సార్, చెప్పండి. చివరికి ఎంత దుర్మార్గం అంటే ఆ సిగ్గుపడాలి ఈ రేవంత్ రెడ్డి గారు. ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి సార్, ఆ తర్వాత సిగ్గుపడాలా వద్దా అనేది ఆలోచిద్దాం. మొన్న గోద్య రాజు అని చిన్నగూడూరుకు చెందిన ఒక వ్యక్తి బతికుండగానే తీసుకుపోయి ఆయనను మార్చురీలు వేసేసింది. వాయమ్మో, అలా ఎలా వేస్తారు సార్? బతికినోని తీసుకుపోయి మార్చులు వేస్తారు. మరి మార్చిలో వేస్తే అతనేం చేశాడు? పొద్దుగా లేచి నేను బతికే ఉన్నాను వాడు మార్చులకి వెళ్ళి లేచి రావట్టే. ఇది ఎక్కడ సోద్యం అండి బాబు? అది మార్చి అనుకున్నారా, మడత మంచాలు ఎత్తికిచ్చే లాడ్జింగ్ అనుకున్నారా? ఇయ్యాలటి వరకు దాని మీద విచారణ లేదు, చర్యలు లేవు. ఎవరి మీద చర్యలు తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారేమో సార్. బతికున్నోని మార్చులు వేసిన పాలన రేవంత్ పాలన ఎంత గొప్పగా ఉంది ఆయన. దిస్ ఈజ్ టూ మచ్. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి కూడా ఇంకేం చేస్తారంటే చివరి దశలో బతికించడానికి సిపిఆర్ చేస్తారు. ఏమన్నా బతుకుతాడేమో అని తనలాడతారు. అవును సార్, సిపిఆర్ చేస్తే చాలా మంది బతుకుతారు కూడా. కానీ మీరు బతికిన వాళ్ళని తీసుకుపోయి మార్చులు వేసారు. పుట్టినవాడి గిట్టక తప్పదు అనుకుని ముందుగానే మార్చురీలో వేసేసారేమో సార్.